హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఈరోజు వచ్చేసి మీకు స్పెషల్ ఫుడ్ చూపిస్తున్నానండి. ఆ ఫుడ్ ఏంటంటే చూసేయండి. ఇది వచ్చేసి చేప అండి. చేప ఊరగాయ అంటారు దీన్ని. ఈ చేప ఊరగాయతో నేను ఇప్పుడు పిజ్జా చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను ఫుల్ వీడియో చూసేయండి. దీనికి ఏమేమి కావాలంటే బ్రౌన్ బ్రెడ్ అండి. బ్రౌన్ బ్రెడ్ 2 స్లైసులు తీసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇదేంటంటే ఆలివ్ అండి. ఆలివ్ అంటారు కదా, అలాగండి. అంటే కొంచెం కారం చిల్లీ ఉంటుంది, అంత చిల్లీ ఏం లేదు, కొంచెం ఉంటుంది అంతే. ఇది ఏం చిల్లీ ఉండదు, కొంచెం చూసారు కదా, ఇదేం చిల్లీ ఉండదు. ఒకటి చిల్లీ ఒకటి కారం లేనిది, ఇంకొకటి ఏంటంటే కారం ఉండేది, 2. తర్వాత ఇది మజరెల్లా అంటారండి. చూసారు కదా, ఇది మజరెల్లా చీజ్. ఇది పిజ్జాకి వేస్తారు కదా, పిజ్జాకి వేసే చీజ్ అండి, ఇది మజరెల్లా చీజ్ అంటారు. ఇప్పుడు నేను చేసే ఫుడ్ ఏంటో తెలుసుగా, చెప్పండి. పిజ్జా, చేపలతో పిజ్జా చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ పెట్టండి, ఓకేనా? మొత్తం ఫుల్ వీడియో చూసేయండి. ఎలా చేస్తాను, ఏ విధంగా చేస్తాను అనేది ఫుల్ వీడియో పెడుతున్నాను, ఓకే? ఫుల్ వీడియో చూసేయండి. చేపలతో పిజ్జా ఎప్పుడైనా తిన్నారు మీరా? తినలేదు కదా? రండి అయితే ఎలా చేస్తానో, ఏ విధంగా చేస్తానో వచ్చేయండి, చూసేయండి. చేపలతో పిజ్జా, చేపల పిజ్జా అన్నీ చూసుంటారు, చికెను, మటను, అన్ని పిజ్జాలు చూసుంటారు. కానీ చేపల పిజ్జా మీరు చూసారు లేదో కానీ ఈరోజు మా సార్కి లంచ్ టైం చూపిస్తారు చూడండి. ఇప్పుడు చూసారు కదా టైమా. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 1 కావస్తుంది, అంటే 12:45 కావస్తుంది. ఇంకా మా సార్ బయటకు పోయినాడు. ఆయన వచ్చేదాకా మొత్తం నేను రెడీ చేసేయాలి. ఇప్పుడు లంచ్ అండి. ఇప్పుడు నేను లంచ్ రెడీ చేస్తున్నాను. అంటే మా సార్ డైట్ ఉన్నాడు కాబట్టి తను ఏం వండమంటే అప్పుడప్పుడు వండి ఇచ్చేయాలి నేను రెడీ చేసి. ఇప్పుడు ఏంటంటే నాకు చేపల పిజ్జా కావాలన్నాడు, అందువల్ల చేపల పిజ్జాకి రెడీ చేస్తున్నాను. రండి ఇప్పుడు ఎలా చేస్తానో చూసేయండి, ఓకేనా? కొంచెం లైక్, కొంచెం సబ్స్క్రైబ్, కొంచెం సపోర్ట్ ఇవ్వండి అబ్బా. కామెంట్ పెట్టండి, బాగుందో లేదో ఎలాగో నాకు కూడా తెలియాలి కదా. తెలుగు రాదు ఏమనుకోబాకండి, నోరు తిరగదు నాకు కూడా తెలియాలి కదా. అందువల్ల కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది. పాన్ పెట్టుకున్నానండి, కొంచెం చిన్నగా పెట్టుకున్నాను. తర్వాత ఇది పైన కడగాలండి, ఎందుకంటే దీంట్లో కెమికల్ ఉంటుంది దానిపైన. అందువల్ల ఏదైనా కూడా కూలింగ్స్ అయినా ఏదైనా కూడా ఫస్ట్ ఇది ఇక్కడ పైన కడగాలండి. కెమికల్ ఉంటాయి, ఆ కెమికల్ పోవాలంటే ఫస్ట్ వాటర్తో కడగాలి. ఇది ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఆయిల్ ఉంటుందండి. ఒక్కోసారి మా సార్ ఆయిల్ తినడు, కానీ ఈసారి అయితే ఆయిల్ కావాలన్నాడు. అందువల్ల ఆ ఆయిల్ పారిపోబాక, అంటే ఒకసారి ఏంటంటే అన్నంలోకి అలాగా వాళ్ళ ఇష్టం. ఒకసారి కావాలంటే ఒకసారి వద్దంటారు. దీంట్లో ఆయిల్ ఉంది చూసారా, ఈ ఆయిల్తో బాగా ఫ్రై చేసేసి నాకు ఈ ఆయిల్ కావాలన్నారు. చేపల ఆయిల్ అండి, ఇది ఒరిజినల్ ఆయిల్, దీంట్లో వచ్చే ఆయిలే ఇది. అంటే ఒక వీడియో కూడా పెడతాను చూసేయండి. చేపల ఆయిల్లో కొలెస్ట్రాల్ అని ఉంటుంది కదా, అంటే చేపల్ని ఒక మెడిసిన్ కూడా చేశారండి. వీళ్ళు డైలీ వేసుకుంటారు కదా, కొంతమంది చూసుంటారు విటమిన్స్ అని ఆయిల్ది. అలాగేంటంటే ఇది ఒరిజినల్ అండి. చూసాక ఇది ఒరిజినల్. నేను రియల్గా ఒకటి చేపని ఉడికిసేటప్పుడు అది దాని కొలెస్ట్రాల్ వేసి చేప ఆయిల్ని ఎలా బయట తీయాలనేది ఒక వీడియో తయారు చేస్తాను మీకోసం. రియల్గా మీ కళ్ళ ముందు చేప ఆయిల్ అనేది ఎలా వస్తుంది అనేది, అంటే మనం ఆయిల్ లేకుండానే చేప నుంచి ఆయిల్ ఎలా తీయాలనేది ఒక వీడియో పెడతాను. తర్వాత ఇది ఓపెన్ చేసేయాలి. చూసారు కదా, దానిపైన ఉండేది ఆయిల్ చూడండి, ఈ మొత్తం ఆయిల్. ఇప్పుడు నేను దీంట్లోనే ఫ్రై చేసేస్తున్నాను, ఆ ఆయిల్లోనే ఈ చేప మొత్తం, అంటే దాంట్లోనే కరిగి. మా సార్ పిజ్జా కానీ మొత్తం ఆయిల్ మొత్తం పైపోతుంది, చూసారు కదా, ఆయిల్ మొత్తం చూడండి. ఇప్పుడు మొత్తం నేను క్లీన్ చేయాలి, ఈ మొత్తం ఆయిలే అండి.
వాళ్ళకేమో ఇంకా నాకే పని పడేది. నేను ఈ ఆయిల్ ఎప్పుడు పారిపోసేస్తాను. ఈసారి ఏంటో కానీ నాకు ఆయిల్ కావాలి, ఆయిల్లోనే ఫ్రై చేయని చెప్పాడు. మొత్తం చేతులు కూడా కాలిపోయాయండి. అది ఎగిరిపోయింది, మొత్తం ఎగిరిపోయి ఆయిల్ మొత్తం చేతుల మీద పడే మొత్తం ఆయిల్. ఈ పిజ్జా కోసం అనుకున్నది ఒకటి అయింది ఒకటి నాకు. చూడండి మొత్తం ఆయిల్. ఇప్పుడు ఇది వాసన మొత్తం తెలుసా? చూడండి మొత్తం ఆయిల్, మొత్తం దాంట్లో ఆయిల్ మొత్తం. ఇది నేను ఎప్పుడు పారబోసేస్తాను. ఈసారి ఏందో కావాలన్నాడు దీన్ని. ఈ పిజ్జా ఏందో కానీ ఇప్పుడు నాకు పని పడింది. మొత్తం క్లీన్ చేయాలి కదా. చూడండి ఎంత ఉందో, ఎంత మొత్తం ఆయిల్ మొత్తం ఎగిరిపోయింది. నా చేతులు రెండు కాలిపోయాయి. నేను ఇది ఫస్ట్ ఆయిల్ ఎప్పుడు పారిపోసేస్తాను. ఈసారి ఆయిల్ కావాలన్నాడు. ఈ ఆయిల్ తాగొచ్చు కదా గ్లాసులో వేసుకొని. దాన్ని ఫ్రై చేయమని మొత్తం ఎగిరిపోయింది చేతులు రెండు. ఓహోహోహోహా ఆగు, మళ్ళీ ఎగురుతా ఉంది అది. మళ్ళీ ఫ్రై చేసిన ఎగురుతా ఉంది అది ఆయిల్. ఇలాగ మొత్తం దాంట్లోనే వేయించేసాలండి. ఓకేనా? దాంట్లో కొంచెం మిరియాల పొడి వేస్తున్నానండి, కొంచెం కారం ఉంటాయండి. వాళ్ళేం కారం తిన్నారు. తర్వాత ఏంటంటే సాల్ట్ కొంచెం వేస్తున్నాను, చూసి వేసుకోండి మీరు. ఆల్రెడీ ఉంటుంది కొంచెం, అందువల్ల కొంచెం సాల్ట్ వేస్తే. తర్వాత ఏంటంటే పసుపు పొడి ఏంటంటే యాంటీబయాటిక్ అండి. మనం ప్రతి దాంట్లో కూడా తినే దాంట్లో కానీ మనం కానీ పసుపు పొడి వేసుకొని వండితే అది యాంటీబయాటిక్. మన బాడీకి చాలా యాంటీబయాటిక్ ఇస్తుంది. ఏ దానికైనా కూడా దాంట్లో ఉన్న వాటరు మొత్తం ఆయిల్ మొత్తం చూసారా, దాంట్లోనే చేపలోనే ఫ్రై చేసేసాను. ఆ చేపల ఇదేమంటే రోజ్మెరీ అండి, కొంచెం రోజ్మెరీ వేస్తున్నాను. తర్వాత ఇది ఒరగాన అండి, ఒరగాన రోజ్మెరీ. ఎందుకంటే కొంచెం నీసు వాసన లేకుండా చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. అందువల్ల ఉంటుంది ఆల్రెడీ నీసు వాసన, ఇదైతే ఏదో ఒక టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయిందో, ఇంకా రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసానండి. అది మనం ఎండి చేపలు పప్పు చేసుకుంటాం కదా, పప్పు చేసుకొని అన్నం నంచుకోవాలంటే మనం ఎండి చేపను ఫ్రై చేసుకుంటాం కదా, అలా అయిపోయింది. ఇది చూసారా ఎలాగుందో, ఎండి చేపలాగా ఉంది. ఎండి చేపలు ఫ్రై చేసినట్టుంది ఆయిల్లో. సరే రండి, ఇప్పుడు పిజ్జా మీద వేసేస్తాం. పిజ్జా రెడీ చేసేద్దాం. ఆలు వేస్తున్నానండి, దానిపైకి అప్పుడే ఆలు వేస్తున్నాను. ఇది కొంచెం చిల్లీ కారంది, అంటే చిల్లీ కారం అంటే ఏముండదులే అండి. తర్వాత ఈ ఆయిల్ ఇవి వేసాను, ఆలివ్. తర్వాత ఇవి వేసాను, కారం లేనిది వేసానండి ఆలివ్ది. తర్వాత మనం వేయించుకున్న చేప దానిపైన వేస్తున్నాను. మళ్ళీ దానిపైన కొంచెం ఇవి చీజ్ వేస్తున్నానండి, చీజ్ కూడా అప్లై చేస్తున్నాను. కొంచెం చీజ్, కొంచెం చేప అలా వేస్తున్నాను. తర్వాత మళ్ళీ దానిపైన వేస్తున్నాను చేప. తర్వాత పిజ్జా వేసేస్తాను పైన. రెడీ అయిపోయింది.